ఒక 16 సంవత్సరాల పిల్లోడు 27 సార్లు టీచర్ని కత్తితో పొడిచి మరీ చంపాడంట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరు ఈ నల్గొండ జిల్లాలో జరిగే ఒక సంఘటన అయితే వినే ఉంటారు కదండి. ఒక స్కూల్ టీచరు కల్లు రూపారెడ్డి, ఆమె వయసు 48 ఇయర్స్. చిన్న పిల్లలండి, 15 సంవత్సరాల పిల్లలు, అంటే 10th క్లాస్ చదువుతున్నారంటే 15 to 16 ఇయర్స్ ఉంటాయి అంతే కదా. ఓన్లీ డబ్బుల కోసం అనేసి ఒక వ్యసనాలకి వాళ్ళు అలవాటు పడిపోయి 28 టైమ్స్ ఆమెతో కత్తితో పొడిచి మరీ చంపారు అని అంటే వాళ్ళు ఎంత క్రూరంగా తయారయ్యారో చూసుకోండి. వాళ్ళ వయసు కూడా 15 నుంచి 16 సంవత్సరాలు ఉంటాయి అంతే. దీనికి రీజన్ ఏంటి అంటే యూట్యూబ్, మొబైల్స్. ఆ యూట్యూబ్ మొబైల్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంటే మనలాంటి పేరెంట్సే. బట్ పిల్లలు ఏం చేస్తున్నారనేది మనకు తెలియదు కదా. కానీ ఒకళ్ళు తప్పు చేశారని పిల్లలందరూ అలాగే ఉంటారని అయితే నేను చెప్పను. బట్ ఇస్తున్నాం కనుక మిస్టేక్ అయితే మందేనండి. పిల్లలది ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయట్లేదు అనేది. ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ అనేది మనమే దిద్దుతామండి. వాళ్ళు మంచి చేస్తే అంటే మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెమైనా భయం ఉంటుంది. అట్లీస్ట్ మా పేరెంట్స్ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అని. మనం వాళ్ళ మీద మా పిల్లలే కదా అని నమ్మకం పెట్టుకొని వదిలేస్తే వాళ్ళు ఎటువైపు దారి తీస్తున్నారో కూడా తెలియదు. అట్లీస్ట్ ఇప్పటికైనా పేరెంట్స్ కొంచెం అయినా అర్థం చేసుకొని మొబైల్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేద్దాం పిల్లల విషయంలో. ఇదైతే నేను నాదో చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి. పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, లేకపోతే వాళ్ళు ఏ దారిలోకి వెళ్ళిపోతున్నారో అసలు తెలియట్లేదు. లేకపోతే వాళ్ళ వయసు ఏంటి, వాళ్ళు చంపడం ఏంటో నాకైతే బుర్ర గిర్రమని తిరిగింది. సరేలేండి, ఈరోజైతే నేను మస్క్ మిలన్ జ్యూస్ అయితే చేస్తున్నాను. చాలా బాగున్నది, వన్స్ ఇట్లా ట్రై చేయండి. చాలా హెల్దీ జ్యూస్ ఇది, పిల్లలకు కూడా చాలా మంచిది, మనకు కూడా మంచిదేలేండి. అండ్ ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్, వెళ్ళే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.